నిర్మల్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ సమీక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి సభ్యులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ సాగు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందని, లాభ నష్టాలు కూడా కేంద్ర నిర్ణయాలపై ఆధారపడి ఉంటుందని అన్నారు. రైతులు ఆయిల్ ఫామ్ తో పాటు ఇతర పంటలపై దృష్టి పెట్టాలని, నకిలీ విత్తనాలు నిర్మూలన, మార్కెట్లలో దళారీ వ్యవస్థ రూపు మాపేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని, జిల్లాలో సాదా బైనమాల సమస్యలు త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఇది విస్తీర్ణము పెంచడానికి చాలా కష్టం. సో కలెక్టర్ అనగా వరి అనగా పొలము అనగా నేను చెయ్యంది లేదు. ప్రతి మార్కెట్ 2 గంటలకే ఉంటుంటే ఈ సంవత్సరం ఉండలేదు. 22 ఏళ్ల నుంచి ప్రతి రోజు 2 గంటలకు లేచి మార్కెట్ ఉంటుంది. కూరగాయ అమ్మినా, పసుపు అమ్మినా, అన్ని అమ్మినా. 2022లో ఆయిల్ ఫామ్ పెట్టిన ఒక 10 ఎకరాలు. నా పక్క తోటలో ఏమన్నారు, ఏదో పరికమలేసి పెట్టిండు, ముందు పెట్టిండు అన్నారు. అయినా నేను అశ్రవపేట పోయిన ఖమ్మం పోయి చూసుకున్నా. చూసాను పెడదామని 4 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు పెట్టి. నాకు ఈ సంవత్సరం పంట వస్తుంది. ఆ పంట చాలా మంచి పంట. పసుపుతో దాన్ని తూగలేము. పొలం సూక దాంతో వెళ్ళలేదు, తూగలేము మనం. ఇది ముళ్ళు అంటున్నారు, ఏదో అంటున్నారు ఇంకొంతులు రైతులు. నన్ను చూసి పిసాలేసింది. ఈ సంవత్సరం మాత్రము నాకు ఒక 10 లక్షల రూపాయలు వచ్చింది. ప్రతి నెల 15 రోజులకు మనకు ఆదాయం వస్తున్నది. ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్కు సుఖత్తలేదు. ప్రతి నెల 15 రోజులకు వస్తుంది. దీన్ని ఎందుకోసము మీ అందరికీ, కలెక్టర్ గారికి, చైర్మన్ గారికి, రేవంత్ రెడ్డి గారికి 10 వేల దండం పెట్టి చెప్తున్నా. దీన్ని గట్టి నిర్ణయంతో కొంచెం ముందటికి కొండవైతే ఇంకా రైతు సోయాబీన్ ఈరోజు మనం పండించాలంటే ఒక్కో బ్యాగ్ 3,800 నుంచి 4,000 రూపాయలు ఖర్చు అవుతుంది సార్. ఇంతకుముందు సబ్సిడీ ద్వారా మనము 1,800, 2,000 రూపాయలకు వచ్చేది. ఈ మధ్యనే మనకు సబ్సిడీ రాకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈ విషయం కూడా మీరు మీ ద్వారా ప్రభుత్వానికి కొద్దిగా విన్నవిస్తే రైతులు బాగుపడతారు సార్. ఒకటి. ఇంకోటి సార్, మాది ముదోల్ నియోజకవర్గం కాబట్టి మాకు ఇరిగేషన్ తక్కువ సార్. సో మేము స్ప్రింక్లర్స్ పైన రైతులు ఎక్కువ ఆధారపడి ఉంటాం సార్. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నమాట. కేంద్ర ప్రభుత్వం ఒకవేళ మనకు విదేశాల నుంచి ఆయిల్, అంటే ఆయిల్ ఒకటే కాదు, నూనె మనకు కనుక దిగుమతి అయితే మన ఆయిల్ పాము పనికిరాదు. అది దిగుమతి కాకుండా దాన్ని నిరోధించాలి అని అంటే దీనిపైన పన్ను ఎక్కువ వేయాలి. ఇది కేంద్ర ప్రభుత్వం మోదీ గారి నిర్ణయం మేరకు ఉంటుంది. కాబట్టి మీరు పామాయిల్ తోటలు మంచివే, మంచి ఆదాయమే వస్తుంది, ఏ బెడద లేదు. కాబట్టి వేయండి. కానీ ఒకటి, ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వము దిగుమతి ఎగుమతుల పైన ఒక నిర్ణయం కనుక తీసుకుంటే రైతుల పైన భారం పడే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉన్నాయి. ఓకే. రైతులు వ్యవసాయం చేయాలంటే ఇప్పుడు వీళ్ళు మనం 45 చెప్పిండ్రు, కానీ ప్రాక్టికల్గా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఒక్క కోతులు, అడవి జంతువులతోనే, ఈ పవర్తోని, క్లైమేట్తో కాకుండా లేబర్ రూపంలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. లేబరు వ్యవసాయం చేయాలంటే కూడా లేబరు దొరకని పరిస్థితి. దాదాపు ఇప్పుడున్న ఈ నిర్మల్ జిల్లాలో మనకున్న అనుభవం ప్రకారం మహారాష్ట్ర నుంచి వస్తే కానీ ఇక్కడ వ్యవసాయ పనులు సాగే